కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. शिवाभ्यां नवयौवनाभ्यां परास्पराश्लिष्टवपोत्तराभ्यां नागेन्द्रकन्या वृषगेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां पार्वतीराजराजेश्वराभ्यां नमः। दक्षिण काशीगा प्रसिद्धिगांचिनटुवंटि వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో ఈ నెల 14 నుంచి ధనుర్మాస 17 నుంచి ధనుర్మాస కార్యక్రమాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగా ఈరోజు రేపు గీతా జయంతిని పురస్కరించుకొని భగవంతుడు తన స్వరూపాన్ని, మానవ యొక్క నిర్మాణాన్ని, మానవ యొక్క ఆచరణ కర్మయోగ్యాన్ని అంతా కూడా భగవద్గీతలో మనకు అందించినటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ
చాలా విశేషమైనటువంటి యొక్క జీవిత సత్యాలన్నీ కూడా భగవద్గీతలో చెప్పబడడం జరిగింది. దాని సందర్భంగా మార్గశీర్ష మాసం లోపల ఈ రోజు నుంచి రేపటి వరకు గీతాయజ్ఞం వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో వైభవపేతంగా సంస్కృత కళాశాల విద్యార్థుల చేత ఈ భగవద్గీత హవనాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా రేపు ముక్కోడు ఏకాదశి సకల దేవతలందరూ కూడా ఆ యొక్క పరమాత్మను దర్శించుకునేటువంటి సమయము కనుక ప్రాతకాలమందు ఆ యొక్క దేవతలందరూ కూడా 33 కోట్ల దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుణ్ణి ఆ నారాయణమూర్తిని దర్శించి ఉత్తర ద్వార దర్శనాన్ని జరుపుకొని ఆనందిస్తారు. ఇటువంటి యొక్క ఈ మాసం లోపల మాసానం మార్గశీర్షోస్మి భగవంతునికి ఇష్టమైనటువంటి యొక్క మాసం మార్గశీర్ష మాసం. అందులో ఆ భగవంతుని ఏ రూపకంగానైనా అంతే భగవద్గీత అధ్యయనం ద్వారా కానీ భగవద్గీత వినడం ద్వారా కానీ లేకుంటే కృష్ణుని యొక్క సేవ చేయడం కానీ ఇక ఈశ్వరుని యొక్క సేవ చేయడం కానీ ఇటువంటి యొక్క ఈ మాసమంతా కూడా భగవంతుని యొక్క స్వరూపకంగా కప్పబడి ఉంటుంది కనుక మంచు కూడా హిమవత్ ఋతువు అంటే చలికాలం చలి బాగా ఉంటుంది కనుక ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఈ చలి ద్వారా భగవంతుని యొక్క నామాన్ని ఎన్నిసార్లు ఉచ్చరిస్తే ఆ భగవంతుని యొక్క శరీరం లోపల ప్రవేశించి ఉద్రేపరణ జరిగినటువంటి అంటే శరీరం వేడిగా ఉండడం వలన ఆ భగవంతుని యొక్క తత్వాన్ని పొందగలుగుతారు. కనుక అందరూ సకల జనులు కూడా ఈ రోజు భగవద్గీతను పారాయణం చేసి రేపు భగవంతుని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపకంగా వెలిసినటువంటి యొక్క దేవతలు గ్రామ దేవతలు లలితా త్రిపుర సుందరి ఈ యొక్క మానవ జన్మలో ధరించడానికి ఎన్నో రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలను ఎన్నో రకాలైన జప అనుష్ఠానాలను భగవంతుడు మనకు ప్రసాదించినాడు. అందులో భాగంగా పూర్వకాలములో ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించి గ్రామదేవతల యొక్క అర్చన చేసుకునేటువంటి విధానము చాలా విశేషంగా ఉండేది. ప్రకంపనలో కూడా అంటే పరంపరలో కూడా ఈ యొక్క ఆచార వ్యవహారంగా చెప్పబడడం జరుగుతుంది. ఈ సమ్మక్క సారక్కకు వెళ్ళేటువంటి యొక్క భక్తులందరూ కూడా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించిన తర్వాతనే ఆ సమ్మక్క యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. తద్వారా ఆ యొక్క దేవి అనుగ్రహాన్ని పొంది సకల జనులందరూ కూడా సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నారు.